హాయ్ అండి. రోజు చేసే టిఫిన్లు బోర్ కొట్టినట్టయితే ఇలా వెరైటీగా బీరకాయలతోటి నేను ఇవాళ వెరైటీగా టిఫిన్ చేస్తున్నానండి. చూడండి, బీరకాయలు అంటే ఎవరైనా కర్రీకే వాడతారు, నేను దోశలు వేస్తానండి ఇప్పుడు ఈ బీరకాయలతోటి వెరైటీగా. చూడండి, వీటికి ఏంటంటే ముందుగా మనం అరకేజీ బియ్యంకి అరకేజీ బీరకాయలు వేసుకోవాలండి. నేను అరకేజీ బియ్యం ఇవి మనం మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు అంటే ఈవినింగ్కి కానీ మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మినిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. 5-6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇదేంటంటే నైటే నానబెట్టేసానండి. నానబెట్టేసి బాగా కడుక్కొని తెచ్చుకున్నానండి. కేజీ బియ్యం అండి ఇవి అరకేజీ బీరకాయలు. ఇవేంటంటే మనం తొక్క తీయవలసిన అవసరం లేదండి. చక్కగా కడిగేసుకొని మనం వీటిని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అటు ఇటు ముడుకులు కట్ చేసుకోవాలండి. ముందుగా మనకి ఇవికి ముదర బీరకాయలైనా పర్వాలేదండి, మనం తొక్కతోటి కట్ చేస్తున్నాం. అటు ఇటు కట్ చేసుకొని ఇలా చెక్కలు చేసుకొని మనకి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇవ్వండి, చూసారా నేను ఏ సైజు కట్ చేశాను ముక్కలు. ఎందుకని పెద్దవి అయితే మళ్ళీ గ్రైండ్ అవడానికి ఇది అవుతాయండి. ఎందుకని చిన్నవే అవసరం లేదు. ఇలా మీడియం సైజులో ముక్కలు మనం అన్ని బీరకాయలు కట్ చేసుకుందామండి. ఇవ్వండి, మొత్తం బీరకాయలు నేను కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఫస్ట్గా మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి బియ్యం వాడేసి వేసుకుందామండి. అంటే రాలేముంటే ఇది అవుతాయని, అంతే తప్పితే వాటర్ వెళ్ళకూడదని ఏం కాదు. మిక్సీలోకి బియ్యం వేసుకున్నాం కదండి, అందులోకి 1 స్పూను జీలకర్ర అండి. ఇవంటే టీ స్పూన్ లాంటిది వేస్తున్నాను. దీంతో 1 స్పూన్ వేసాను జీలకర్ర. స్పూన్ తోటి 2 స్పూన్లు ధనియాలండి. 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలండి ఇందులోనే మనం వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మీ కారంకి సరిపోయినట్టుగా వేసుకోండి. మీ మిరపకాయల కారం, మీరు తినే కారం రెండు దీన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక 10 కాయల్లో వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఈ మొత్తం కలిపి ఇప్పుడు మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం గ్రైండర్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాము. ఇవ్వండి, నేను కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. బియ్యం నలిగాయి కదా, ఇందులోకి మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఆ మొత్తం ముక్కలు మనం ఇప్పుడు ఈ బియ్యం, నేను సగం బియ్యం ఇప్పుడు వేసాను, మిగతాది ఇంకో వాయి తిప్పుతాను. అందులోకి సగం ఇందులోకి సగం వేసుకొని తిప్పుతానండి. ఇలా వేసుకొని మనం మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి. ఇదిగోండి, చూడండి చక్కగా మిక్సీ అయిపోయింది మెత్తగా. మనం ఇలా చెయ్యి పెట్టి చూసుకుంటే నున్నగా ఉందో లేదా మన బియ్యం తలుపు నునుకు తెలుస్తుంది కదండి. ఇలా నున్నగా అయిపోతే చాలండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో పంపుకుందాము. ఇదిగోండి, ఒక బౌల్లో పంపుకున్నాం కదా. ఇప్పుడు మిగతా బియ్యం ఉన్నాయి కదా, అది మళ్ళీ ఈ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్. మిగతా బియ్యం ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం కదండి. ఇందులోకి ఇప్పుడు చిన్న అల్లం ముక్క అండి, ఇవ్వండి 1 ఇంచు సైజ్ చిన్న అల్లం ముక్క మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. ఇందాకలో నేను ఒక 10 మిరపకాయలు వేసుకున్నాను కదండి, అది కారం చాలదండి, అరకేజీ బియ్యం కదా. ఇప్పుడు ఒక 8 మిరపకాయలాగా వేసుకుంటున్నానండి. ఈ మిగతా బీరకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసి ఇందులోన మనం మిక్సీ చేసుకుందామండి. మళ్ళీ మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది మొత్తం మిక్సీ కొట్టిందండి. ఇదిగోండి, చూసారా మనకి ఈ చిక్కల్లో ఉంటే చాలండి. మనకి ఏంటంటే పెసరట్టు వేస్తాము, ఏ చికెన్లో ఉంటుందో ఆ చికెన్లో ఉంచుకోవాలండి మనకి. దీనికి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపోయినట్టు మీరు వేసుకోండి. మనకి ముందుగా రేక పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఇవ్వండి, హీట్ అయిపోయింది రేక. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ లాగా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలండి, నేను ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, గుండగా తరుక్కున్నాను. చూడండి, ఇలా గుండగా తరుక్కొని మనం ఒకసారి వేపుకోవాలండి. అందులోన ఉల్లి లైట్గా వేగితే చాలండి, మొత్తం వేగవలసిన పని లేదు. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుందామండి. కరివేపాకు అండి, ఇది గుండగా కట్ చేసుకున్నానండి నేను. ఇవ్వండి, గుండగా కట్ చేసుకున్నాం కరివేపాకు. కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలండి గుండగా కట్ చేసుకుందాం. దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లైక్ చేయరు, అందుకు నేను అల్లం ముద్దలో వేసాను కాబట్టి మరి బయట వేయనండి. ఈ పచ్చిమిరపకాయలు గుండగా కట్ చేసి వేసుకోవాలండి దీని మీద, అట్టు మీద. ఇప్పుడు నేను దోశ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. రేక వేడి మీద ఉంది కదండి, కొంచెం ఆయిల్ వేసుకొని మనం బ్రష్తో మొత్తం చేసుకుందామండి. వేసుకున్నాం కదండి, దీని మీద ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకున్నామండి. కరివేపాకు, మనం ఉల్లి ముందుగా వేపుకున్నాం కదా, ఆ ఉల్లి కొద్దిగా, కొంచెం జీలకర్ర అండి లైట్గా మనం వేసుకుందాం. ముద్దలో వేసుకున్నాం కదా, ఇది మొత్తం మనకి ఉల్లి మనకి ఇలా వేసింది మేము పెట్టి బయటకు వచ్చేస్తుంది, అలా రాకుండా మొత్తం ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు చుట్టూ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. మరి స్లోలో అయితే మనకి ముద్ద బాగుండదు. ఇలాగా లైట్గా వేగిన తర్వాత మనం అప్పుడు తిరగలు వేసుకుందామండి. ఇది మనకు చూసారా చుట్టూ అంచులు లెగిసిపోతున్నాయి కదా, కానీ మరొక్కర వేగాలండి. కొద్దిగా ఎరవాక వస్తే మనకు అప్పుడు బాగుంటుంది.
మనకి బీరకాయలు మామూలుగా తిన్నోళ్ళు కూడా ఇలా బీరకాయ దోశ చేసి పెడితే చక్కగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరికీ బాగా లైక్ అవుతుంది. చూసారా, ఇలా దోరగా వేగిన తర్వాత మనం తిరగలు వేసుకోవాలండి. తిరగలు వేసుకుని 1 నిమిషం ఉంటే చాలు, ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. ఇవ్వండి తిరగలు వేసింది. మనం ఫోల్డ్ వేసుకొని ఇలా తీసుకొని మన ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి. చూసారా, వేడివేడిగా మనకి బీరకాయ దోశలు రెడీ అయిపోయాయండి. దీనికి చట్నీ కాంబినేషను కొబ్బరి శనగపప్పు కలిపి చేసుకున్నానండి నేను చట్నీ. దీని కాంబినేషన్ అది బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా లైక్ అవుతుంది. చాలా బాగుంటుంది. మీరు చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే గంట సింబల్ నొక్కండి ప్లీజ్ అండి.